హలో అండి. అందరికీ నమస్తే. బాగున్నారు కదా? వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం ఒక నలుగురికి షేర్ చేయండి. సో ఇంకా మనం విషయంలోకి వెళ్తే, మన ట్రంప్ టేక్ ఓవర్ చేసుకున్న దగ్గర నుంచి రచ్చరచ్చ చేస్తున్నాడు. టారిఫ్లు అంటున్నాడు, అవి అంటున్నాడు, ఇవి అంటున్నాడు, ఏదో జరుగుతుంది. వీసాల వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు, ఇమిగ్రేషన్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ప్రజెంట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ డీటెయిల్స్ కొన్ని బయటకు వచ్చినాయి. ఇది మొన్న ఫిబ్రవరి 25th ఎప్పుడో సైన్ చేసినట్టున్నారు. ఇది వన్ వాయిస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. సో అంటే మీరు ఎవరైనా విన్నారో లేదో నాకైతే తెలీదు. కొద్దిగా దాని గురించి చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, వన్ వాయిస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది బేసిక్గా ఫారెన్ పాలసీలకి సంబంధించి కంప్లీట్ ఫారెన్ రిలేటెడ్ ట్రేడ్స్ కానీ వాటికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇది. సో దీనివల్ల మనకేంటి యూజు అనుకుంటే, ఎస్, మనకు 100% యూజ్ ఉందండి. చాలా ఇంపార్టెంట్ లాజిక్ ఒకటి దాంట్లో యాడ్ చేశారు. సో ఈ వన్ వాయిస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో స్పెషల్లీ ఇమిగ్రేషన్ గురించి ఒక పర్టికులర్ ఇది యాడ్ అయింది. దాంట్లో ఏంటంటే, కౌన్సిలర్ ఆఫీసర్స్ ఉంటారు కదా, కౌన్సిలర్ ఆఫీసర్స్కి చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారనమాట. సో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మాట ఎవరికైనా వినకపోయినా, ఎటువంటి పరిస్థితుల్లో ఇగ్నోర్ చేసినా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఉంది. సో కౌన్సిలర్ ఆఫీసర్స్ ఎవరు అంటే, బేసిక్గా మనం వీసాకి వెళ్ళినప్పుడు రివ్యూ చేసేవాళ్ళు, ఎటువంటి మనకి ఇంటరాక్షన్, ఎయిర్పోర్ట్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇంటరాక్షన్ జరిగినా, లేకపోతే H1B వీసాకి వెళ్ళినప్పుడు ఇంటరాక్షన్ జరిగినా, సో అలాంటి చాలామంది దాంట్లో కౌన్సిలర్ ఆఫీసర్స్ ఉంటారనమాట. సో వీళ్ళ పని ఏంటంటే ఇమిగ్రేషన్ స్క్రూటినీ చేయటం. సో ఇమిగ్రేషన్ పరంగా ఎవరైనా అంటే లీగల్గా ఉన్నారా లేదా, కరెక్ట్గా డాక్యుమెంటేషన్ వాళ్ళ దగ్గర ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసే పని కౌన్సిలర్ ఆఫీసర్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఫర్ సపోజ్ మనకి H1B వచ్చిన తర్వాత మనం ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్తాం, లేదు డ్రాప్ బాక్స్లో వేసినప్పుడు ఒకవేళ క్యాన్సిల్ చేసి ఇంటర్వ్యూకి వెళ్తాం, లేదు ఒకవేళ డ్రాప్ బాక్స్ డ్యూరేషన్ 12 months దాటిపోయింది అంటే కూడా మనం బుక్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్తాం. సో ఇవన్నీ మనం ఫేస్ చేయాల్సింది కౌన్సిలర్ ఆఫీసర్స్ అనమాట. వీళ్ళు ఇంతకు ముందు బైడెన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏంటంటే కొంత చూసి చూడనట్టు పోయారు. సో మామూలుగా అన్ని డాక్యుమెంట్స్ బాగుంటే పంపించేయటము, అంత సీరియస్ ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు మెయింటైన్ చేయలేదు వాళ్ళు చేయాల్సింది. సో ఇప్పుడు వచ్చేసి ట్రంప్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సీరియస్ అల్టిమేటం జారీ చేసింది వీళ్ళందరికీ. ఎవరైనా కౌన్సిలర్ ఆఫీసర్స్ కనుక ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్ దేర్ డ్యూటీ ప్రాపర్లీ, సో దే విల్ ఫేస్ ద మ్యూజిక్, అంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు అనేసి ఉందన్నమాట. అంటే దే ఎండెడ్ అప్ ఇన్ లూజింగ్ దేర్ జాబ్. సో వాళ్ళు కనుక ఇగ్నోరెన్స్తో పోయినా, లేకపోతే చూసి చూడనట్టు పోయినా, లైట్ తీసుకుని వదిలేసిన, ఎట్టి పరిస్థితుల్లో కనుక ఒకవేళ ఎక్కడన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డాక్యుమెంటేషన్ ఫేక్ ఉంది, వీళ్ళు పట్టుకోలేదు వదిలేశారు అంటే, రేపు పొద్దున వాళ్ళు ఎక్కడైనా ఐస్ రైట్స్లో దొరికారనుకోండి, వాళ్ళని తవ్వితే మొత్తం ఇది ఎలా వచ్చింది అసలు వీడికి వీసా అనేది బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఈ వీళ్ళకి ట్రబుల్ అవుద్ది అనమాట. అందుకని చెప్పేసి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఈ కౌన్సిలర్ ఆఫీసర్స్ సీరియస్గా వర్క్ చేయడం మొదలుపెట్టారు. మన రిఫరల్స్ వేయటం కానీ, లేకపోతే ఏదైనా సరే వీసాకి వెళ్ళినప్పుడు ప్రతి డాక్యుమెంట్ని డీటెయిల్డ్ స్క్రూటినీ చేయటం కానీ, అంటే ఇన్ని జరగడానికి కారణాలు నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా వీడియోలో. సేమ్ నేను మొన్న ఇంకెక్కడో ఎవరో చెప్తుంటే విన్నా, గ్రీన్ కార్డులు కూడా ఫోర్జరీ చేశారంటండి మన వాళ్ళు. గ్రీన్ కార్డులు కూడా ఫోర్జరీ చేసి దొంగ గ్రీన్ కార్డులు తయారు చేశారట. అవి పెట్టుకుని తిరుగుతున్నారంట అటు ఇటు. అంటే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళింది. ఇప్పుడు హైదరాబాద్లో ఒక 9 కన్సల్టెన్సీస్కి యుఎస్ ఎంబసీ వాళ్ళు సీరియస్గా వాళ్ళకి చెప్పారంట, మీరు మొత్తం కన్సల్టెన్సీ మూసిస్తే మంచిది, లేదంటే వీఆర్ బౌండ్ టు టేక్ ఏ లీగల్ యాక్షన్ అగైనెస్ట్ యూ అని చెప్పారట. సో ఏంటంటే ఫ్రాడ్స్ ఎక్కడెక్కడైతే జరిగినాయో, ఏమేం ఫ్రాడ్లు మొత్తం అన్ని బయటకు వస్తున్నాయి ఇప్పుడు. అంటే గవర్నమెంట్కి తెలీదు అని ఇన్ని రోజుల నుంచి వీళ్ళు అనుకుంటున్నారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతాం అని ఎవరు చూడలేదని ఎలా అనుకుంటుందో, కానీ ఏంటంటే అందరికీ అన్నీ తెలుసండి. కాకపోతే ఎప్పుడు బయటకు రావాలో అప్పుడు టైం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయి. అలాగే ఇప్పుడు ఏంటంటే ఈ కౌన్సిలర్ ఆఫీసర్స్ కూడా, గవర్నమెంట్ కూడా అర్థమైపోయింది, ట్రంప్ గవర్నమెంట్ కూడా ఏంటంటే వీళ్ళు ఇన్ని రోజులు లైట్ తీసుకోపోతే కదా ఇంత జరిగింది. ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడు,
బైడెన్ గవర్నమెంట్లో బోల్డ్ అంతమంది ఇల్లీగల్ వాళ్ళు కంట్రీలోకి వచ్చేసారండి. ఎలా వస్తారు అంటే బోర్డర్ పోలీస్ అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. బోర్డర్స్ వీళ్ళంతా ఎవరు పెట్రోలింగ్ పోలీసు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. డిఫరెన్స్ ఏంటి అంటే స్ట్రిక్ట్గా రూల్ ఎప్పుడైతే అప్లై చేస్తారో అప్పుడు అన్నీ పర్ఫెక్ట్ రిజాల్వ్ అవుతాయి అనమాట. ఇంతమంది ఇల్లీగల్ ఏలియన్స్ క్రిమినల్స్ ఉన్నారు కదా వీళ్ళందరూ. మరి పాత గవర్నమెంట్లో ఎలా బతికారు, కొత్త గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఎలా దొరికారు అంటే ఇంకా అది గవర్నమెంట్ ఎఫర్ట్ పెట్టి ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేస్తారు. సో అలాగా దాంట్లో భాగంగానే వీళ్ళకి ఏంటంటే మీరు టైం తీసుకోండి, డిలే చేయండి, అప్లికేషన్ లేట్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు, కానీ డీటెయిల్డ్ స్క్రూటినీ చేయండి. సో అంటే ఎవరైనా సరే ఫస్ట్ థింగ్ కన్సల్టెన్సీల మీద టార్గెట్ చేయండి, లేకపోతే ఫేక్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే టార్గెట్ చేయండి. అమ్ముతారు కదా అమీర్పేటలో చార్మినార్ దగ్గర పోతే ఏముంది బీటెక్ సర్టిఫికేట్, ఏ కాలేజీ కావాలంటే ఆ కాలేజీ అమ్ముతారని చెప్పి అప్పుడు చాలాసార్లు వచ్చి న్యూస్లో వచ్చినాయి, బోలెడు వచ్చినాయి న్యూస్లో. మీకు ఏ సర్టిఫికేట్ కావాలో చెప్పండి, మంచి తయారు చేసి సాయంత్రం కల్లా పంపించేస్తాడు. సో మన దగ్గర అది పాసిబుల్ అవుతుంది. తర్వాత ఐల్స్ టోఫెల్ లాంటివి కూడా మనం కూర్చుంటే ఎవడో ఒకటి రాసేస్తాడు, అది పాసిబిలిటీ అవుతుంది. సో అంటే వాళ్ళకు కూడా ఇంకా అన్ని స్లోగా సిస్టమ్ మొత్తం అర్థమైపోయింది. అంటే వీళ్ళు ఫేక్ చేశారు బాగా అనేసి స్ట్రిక్ట్ చేశారు. అంటే ఒక్క మనోళ్ళనే కాదు, వేరే కంట్రీ వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఎక్కువ శాతం H1B వచ్చేసి 70 to 80% మన ఇండియన్సే ఉంటారు. ఇట్లా చైనా వాళ్ళు ఎంత అండి ఒక 10% ఉంటారు. వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళ కంట్రీ వాళ్ళకి టాపు, వాళ్ళ పెద్ద ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు. సో ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మాత్రం నెక్స్ట్ టైం మీరు ఎవరైతే కనుక H1 మీరు వీలైనంత పాసిబిలిటీ డిలే చేయండి H1 స్టాంపింగ్ చేయించుకోవడానికి. ఎందుకంటే H1 స్టాంపింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళకైతే స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. అది సో ఈ వన్ వాయిస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే మాత్రం ఏమన్నా ఇప్పటికైనా సరే అట్లీస్ట్ ఓపీటీ వాళ్ళు కానీ H1 వాళ్ళు కానీ ఈ గ్యాప్స్ ఏమన్నా ఫేక్ పేరోల్ రన్ చేయటాలు, లేకపోతే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వేయించుకోవటాలు, ఏమైతే ఇక మనం ఏమైతే చేస్తూ ఉంటామో ఇంకా డీటెయిల్స్ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మనకు తెలుసు మనం చేసేది తప్పని. అలాంటివి ఏవైనా సరే మనం చేసేది తప్పు అని తెలిసినవి ఏమైనా ఉంటే మాత్రం సో మీరు జాగ్రత్తగా ఉండటం బెటర్. ప్లస్ క్రిమినల్ యాక్టివిటీస్ ఏమున్నా డ్రింక్ అండ్ డ్రైవ్లు కానీ ఇట్లాంటి వాటిల్లో దొరికి అనవసరంగా రిస్క్ తీసుకోవటము ఐస్ ఆఫీసర్స్కి. సో ఎనీ టైప్ ఆఫ్ మన ఇల్లీగల్ యాక్టివిటీలో మాత్రం ఎక్కడ దొరకకుండా జాగ్రత్తగా ఉండండి. ఫేక్ డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టుకోమాకండి, ఫేక్ ఎంప్లాయీ లెటర్స్తో తిరగమాకండి. సో ఏమున్నా సరే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ వన్ వాయిస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డరు నేను ఒకసారి మీకు కింద మెన్షన్ చేస్తాను ఏంటనేది. అది దాని డీటెయిల్స్ ఎవరైనా కావాలంటే మీరు వెళ్ళి గూగుల్లో దొరుకుతుందని దాని గురించి డీటెయిల్స్ మీరు చదువుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.